హాయ్, మీకు అందరికైతే గుడ్ మార్నింగ్. మీకు అందరికైతే హ్యాపీ రిపబ్లిక్ డే. నేనైతే 4కి లేచేసి అన్ని పనులు అయితే పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఈమెనైతే ఇప్పుడు లేపాను. ఇక ఈమె అయితే స్కూల్కి వెళ్ళాలి కదా అని లేపేశాను. లేచి ముఖం అయితే కడుక్కుంటుంది. మా ఆయన కూడా లేచేశారు. ఈమెకి ఏమైనా తినడానికి చేద్దామని ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అని ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా చిన్న పాప అయితే పడుకొని ఉంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. మా పాప బ్రష్ చేసే వరకు ఉప్మా అయితే ప్రిపేర్ చేద్దామని గోధుమ రవ్వ చేస్తున్నాను. సన్నం రవ్వ కాదు, గోధుమ రవ్వ అయితే చేద్దామని. ఇక మా ఆయన కూడా తింటారని చేస్తున్నాను. ఇంత పొద్దున్న తినాలి కానీ తర్వాత తింటారని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. మిరపకాయలు అయితే సరిపోతాయి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నాను. నీళ్ళు పొయ్యి మీద పెట్టేసాను వేడి నీళ్ళ కోసం, పాప స్నానం చేయించడానికి. మళ్ళీ చిన్న పాపలు వేస్తే అస్సలు పని చేయనియదనమాట. అందుకే ఆమె లేవకముందే అన్ని పనులు అవ్వాలని నేనే తొందరగా లేచేసాను. మా సైడు చలి ఉంది. నిన్న ఈరోజు అయితే కొంచెం ఎక్కువ చలి ఉంది. ఇన్ని రోజులు చలి పెట్టాలి కానీ మొన్న అయితే వర్షం వచ్చింది ఫ్రెండ్స్, అందుకే చలి పెడతాను నేను. ఇలాగే కట్ చేసుకుంటున్నాను. ఒక క్యారెట్ కూడా వేయమంది. ఇక క్యారెట్ కూడా కడిగేసుకున్నాను. పొట్టు తీసేది ఎక్కడ పెట్టింది. ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను, ఫిలప్ చేసుకుంటాను పొట్టు మొత్తం. ఆయన అయితే ఇక పాపని మొహం కడుగు తొందరగా ఆటో వెళ్ళిపోతుందని మొత్తుకుంటున్నాడు అనమాట. బయట వాళ్ళు బ్రేక్ చేసుకుంటున్నారు. ఇలా తురుముకుంటున్నాను క్యారెట్ మరి. ఇక క్యారెట్ మొత్తం తురిమేసుకుంటున్నాను. ఒక క్యారెట్ని పాలు తాగిపోతా అన్నాయి కానీ బాగా లేట్ అవుతుంది మళ్ళీ రావడానికని కొంచెం రవ్వ వేస్తాను. తినేసి పో అంటే సరే మమ్మీ మరి అనింది. మళ్ళీ నాకు చెప్పాను ఈరోజు లంచ్ బాక్స్ లేదు, నువ్వు అన్నం వండాలి ఇప్పుడే అని. మా చిన్న పాపలు వేస్తే గోల గోల ఉంటుంది, అసలు తినాలన్నమాట ఆమె అయితే. క్యారెట్ మొత్తం తురిమేసుకుంటున్నాను. కరివేపాకు అయితే నా దగ్గర లేదు, కొంచెం ఎండిపోయినది ఉన్నది. ఇప్పుడు వెళ్ళి తీసుకొద్దామంటే ఎవరు ఇవ్వలే, మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అన్నమాట. మా ఆయన అయితే ఇప్పుడు ఓకే అన్నమాట. ఇక 8 days అట్లా అవుతుంది సర్జరీ అయ్యి. ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయ్యాడు, మంచిగానే ఇప్పుడు కొంచెం ఉన్నాడు అనమాట. లేకుంటే ఒక 5 days వరకు ఆయనకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే కొంచెం ఓకే. క్యారెట్ తురుముని కూడా తురిమేసుకున్నాను మొత్తం. ఇలా అయితే తురుముకున్నాను క్యారెట్ని. ఇప్పుడు మొత్తం ఒక దాంట్లో తీసుకున్నాను.
వేసుకుంటున్నాను. కడాయి అయితే వేడెక్కుతుంది. కడాయి వేడైనది కొంచెం ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. కొంచెం అయితే పోసుకున్నాను ఆయిల్. చైత్ర ఇంకా కడిగినా పోసేస్తా. డాడీకి షూ తుడుచుకోవడం లేకుంటే నేను తుడుస్తాను. ఆయిల్ అయితే వేడైపోయింది. కొన్ని ఆయిల్ వేసుకుంటున్నాను. రెడ్ అయినాయా? మెహందీ బాగా రెడ్ అయింది. నేను చాలా మెల్లగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ మా పాపలు వేస్తే పనులు కావాలని సైలెన్స్గా మాట్లాడుతున్నాను. కరివేపాకు ఎండిపోయింది ఉన్నాయి, దూన వేసుకుంటాను. కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఉంచలేదు కదా నువ్వు మొత్తుకున్నా, ఆయన ఇంకా మొత్తుకున్నా. ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ టమాటో ఇప్పుడైతే ఈ క్యారెట్ తురుముని దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాను కదా. ఉప్పు వేసుకుంటున్నాను లైట్గా. వస్తుంది మా పాప అయితే టైం అవుతాయని పెట్టుకుంటాను. పాపకి అయితే పోసేసుకుంటున్నాను. సరిపోతుంది వాటర్ అయితే. ఇలా అయితే అయిపోయింది. పద స్నానం పోసి తనకి ఫోన్ చేసి షాప్ బంద్ చేసిండు కానీ పొద్దున అంటే నువ్వు ఇవ్వవు కానీ లేవు. గాడ గొప్ప పెడుతుంది పైన, ఇక్కడ పైన అన్న అది ఇక్కడ ఇటు సైడ్ గీడ డస్ట్ అంతేనా. ఇచ్చిండు ఇక తీయచ్చంటావా? తీయచ్చంటావా? తీయచ్చు. గాడ పెడతాం చూడు గాడ. లేదంటావా? ఇది లేకపోతే ఇంకో 15 రోజులు, ఇంకా 10 రోజులు ఉంది కదా. మండే వరకు మండే వరకు మా పాపకైతే స్నానం చేపించేసిన. ఇక రెడీ చేస్తాను. నేనైతే చలికి వణికిపోతుంది అన్నట్టు. ఒకసారి గ్యాస్ బంద్ చేయపో. బంద్ చేస్తా, బంద్ చేస్తలేదు. బంద్ చేస్తలేదు. నేను చేస్తాను మరి. నీకు లేకరా నేనే చేస్తాను. మా పాపకైతే ఉప్మా తినిపిస్తున్నా. చెప్పాను కదా గోధుమ రవ్వ అని. ఎట్లుంది చైతు? ఎట్లున్నది? మంచిగా లేదు కదా. మంచిగా లేదా? ఇలా అయితే రెడీ చేసేసాను మా పాపని. బ్రష్ చేసుకోకుండా ఆమె లేచిందా? క్యారెట్ వేసిన కదా, తురుము చేసేసిన. ఇట్లా ముక్కలు చేస్తే మీరు తినరు, ముక్కలు వేస్తే, అందుకే తురిమిన.
అయితే ఇక తినిపిస్తున్నా. మంచిగా ఉన్నదేమో. మంచిగా లేదా? లేదా మంచిగా లేదట. మా ఆయన తినే చూసి చెప్తారు. ఇక మా పాప షూ తుడుస్తున్నా. క్లీన్గా ఉండాలని ఆర్డర్ వేసింది ఆమె. ఇక తుడుస్తున్నా. మా ఆయన మంచిగా ఉంటే పాలిష్ చేసి తెస్తుండే. ఇక ఇట్లానే సరిపెట్టుకుంటున్నా. అది చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పా. చెప్పా కదా డాడీ. చెప్పలే అప్పుడు కాదు, నిన్న చెప్పు. చెప్పిన. గుడ్ మార్నింగ్. ఇక సప్పుడే కూర్చొని దుమ్మల ఎదురకు ఇలా కూర్చొని ఉంది ఆట. సప్పుడే ఉంటే ఏం చేయాలి? దుమ్మ ఆడినా అనుకో డ్రెస్ కనుక్కుంటుంది. ముఖం తోడు బేట. మమ్మీ తుడుస్తా. ఖర్చుపోయింది ఏమో బెడ్ మీద ఉన్నాయి అనుకుంటా. మా పాపనే చూడండి పొద్దున్న లేచి మిర్చి పడే మిర్చి తింటాను. పొద్దున్న ఇక స్టార్ట్ చేసింది తినడే. నేనైతే ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నా. జెండా వదన అందరు పోతే నాకు అవసరం లేదన్నట్టు తినేస్తాను. ఇక నువ్వు కూడా పోదు ఇక్కడ. నేను పోను. నువ్వు వాటర్ ఇచ్చిన ఈ టాబ్లెట్ పొద్దున్న తినకముందు వేసుకోవాలా. పొద్దున్న టాబ్లెట్ వేసుకుంటున్నా. హాయ్ పెట్టి హాయ్ చెప్పు. తిను తినేసే.